నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, మనకి రావాల్సిన డబ్బులు రావటం లేదు అని చెప్పి ఎవరైతే కనుక బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి శక్తివంతమైన ఒక పరిహారం అనే చెప్పవచ్చు. ఈ కల్లుప్పుతో చేసే ఈ పరిహారం అండి నిజంగా అండి ఒక 5 రోజులలో రావాల్సిన డబ్బులు అనేవి నాకు వచ్చాయి అని ఎంతోమంది మనకి కమెంట్ చేశారు. ఇది నేను ఫస్ట్ ఫాలో అయిన తర్వాతే వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఛానల్లో పెట్టడం అనేది జరిగింది. ఇంతకు ముందు కూడా మనం ఈ వీడియోని తెలియజేశాము. అక్క నిజంగా చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అక్క, మాకు చాలా బాగా పనిచేసింది అని. నిజంగా అండి రావాల్సిన డబ్బులు అంటే మనం ఎవరికైనా సరే అప్పిచ్చి ఉంటాము, మనకి ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా మోసం చేసే వాళ్ళు ఉంటారు, రావాల్సిన డబ్బులు రాకుండా మనల్ని తిప్పిస్తూ ఉంటారు. అలాంటి డబ్బు అనేది మన దగ్గరికి రావటానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఆ డబ్బు అనేది మనకు వస్తే చాలక్క, మాకు వడ్డీ కూడా అవసరం లేదు, అసలు ఇస్తే చాలు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరి కోసము ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. నిజంగా ఎవరు కూడా మిస్ అవ్వకండి, వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు చూడబోయే ఈ వీడియో అండి ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి ఉపయోగపడే ఒక మంచి పరిహారం అని కూడా చెప్పవచ్చు. నిజంగా చాలామంది మోసపోయి అక్క నేను మా ఫ్రెండ్ అని చెప్పి తెలిసిన వాళ్లే కదా అని చెప్పి నా నగలు తాకట్టు పెట్టి కూడా నేను 1 లక్ష రూపాయలు ఇచ్చాను, 2 లక్షలు ఇచ్చాను, 3 లక్షలు ఇచ్చాను, కానీ వాళ్ళు చివరికి ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తాము అని చెప్పేసి అసలు ఇవ్వటం లేదక్క, మా డబ్బులు మాకు రావాలి అని అంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారండి. అప్పులకి ఇస్తూ ఉంటారు, వడ్డీ కోసం ఇస్తూ ఉంటాం. మనకి ఎంతో కొంత వడ్డీ వస్తుంది కదా, మనకి నెలకి ఇంత ఇన్కమ్ ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అలా అనుకొని మనం వడ్డీకి ఇస్తూ ఉంటామండి. ఆ డబ్బులు రాకపోయేసరికి ఎంత ఇబ్బంది పడతాం మనకే తెలుసు. ఒక 2 నెలలు బాగా కట్టి ఉంటారు, వడ్డీ అనేది కరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటారు. అసలు అనేది మనం అడిగే సమయానికి ఇదిగో ఇస్తాము, రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తామని అనటం కానీ, లేదంటే అస్సలు ఇవ్వకుండానే చెప్పా పెట్టకుండా మానేయటం కానీ, ఇల్లు ఖాళీ చేసేసి వేరే ఊరు వెళ్ళిపోవటం కానీ అలా చేస్తూ ఉంటారండి. అది కష్టపడి సంపాదించిన డబ్బు మనకి రాకపోయేసరికి ఎంత బాధపడతాం మనకు తెలుసు. అలాంటి డబ్బు అనేది మన దగ్గరికి రావాలి అని అంటే కనుక ఈ కల్లుపుతో చేసే ఈ పరిహారం అనేది మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎంతోమంది తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి చెప్పిన పరిహారాలు చేసి కూడా మంచి రిజల్ట్ని పొందాము అని చెబుతున్నారు. అలాగే ఈరోజు ఈ మనీ కోసం అంటే మన ఇచ్చిన డబ్బులు మనకి రావడం కోసం ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. ఏం చేయాలి అని అంటే ఈ పరిహారాన్ని మీరు ఒక మంగళవారం నాడు కానీ లేదంటే కనుక శుక్రవారం నాడు కానీ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మొదలు పెట్టడం అనేది మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ మొదలు పెట్టండి. రేపు అంటే ఈరోజు ఈ వీడియో చూసేవాళ్ళు రేపు మంగళవారం అండి, రేపైనా సరే మీరు మొదలు పెట్టచ్చు. ఇంకా ఇందుకోసం మనం ఏం చేయాలి అని అంటే మీరు ఫస్ట్ ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఆ వైట్ కలర్ పేపర్ మీద మీకు ఎంతైతే కనుక అప్పు అనేది ఉందో, ఒక 5 లక్షలు అయితే 5 లక్షలు కానీ, 10 లక్షలు అయితే 10 లక్షలు కానీ, మీకు ఎంతైతే కనుక మీ డబ్బు అనేది రావాలి అని అనుకుంటున్నారో, అంటే అప్పు రావాల్సిన డబ్బు అండి. మనకి రావాల్సిన డబ్బులు ఇస్తేనే కదండి మనం బయట వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బును మనం కట్టగలుగుతాము. అందువల్ల అప్పు అని కూడా మనం చెప్పవచ్చు. రావాల్సిన డబ్బులు కానీ మనం చెల్లించవలసిన అప్పు కానీ తీరాలి అని అంటే కనుక మీరు మొత్తం అమౌంట్ ఎంతైతే అనుకుంటున్నారో, ఎంతైతే ఉందో ఆ అమౌంట్ని మీరు ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద అమౌంట్ని రాయండి. 5 లక్షలు అయితే 5 లక్షలని రాశాను నేను. గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కల్లుప్పు ఉంటుంది కదా, మీ అందరి ఇళ్లలో కల్లుప్పు అనేది ఉంటుంది. ఆ కల్లుప్పుని కొంచెం తీసుకోండి ఫ్రెండ్స్. ఒక గిన్నెలోకి తీసుకొని ఆ కల్లుప్పుని కొంచెం పొడిలాగా చేసుకోండి, కొంచెం దంచుకోండి, పొడి చేయండి. అందుకోసం అని చెప్పి మనం సాల్ట్ ఉపయోగించకూడదు, కల్లుప్పుని మాత్రం
మాత్రమే ఉపయోగించాలి. పొడి చేసిన తర్వాత ఆ కల్లుపుని ఈ పేపర్ మీద 5 లక్షలు 10 లక్షలు అని రాస్తాం కదా, ఆ అమౌంట్ మీద ఈ కల్లుపుని, పొడి చేసిన కల్లుపుని కొంచెం రాయండి. పైన రుద్దాలన్నమాట. అక్షరాల మీద కొంచెం లైట్గా అట్లాగా మనం వేయాలండి ఆ కల్లుపుని. వేసిన తర్వాత ఆ పేపర్ని చక్కగా 4 మడతలు వేసేసి మడత పెట్టి ఆ పేపర్ని మీ అరచేతిలో పెట్టుకోండి. ఎందుకోసం మనం కల్లుపు వేసాము అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. 5 లక్షల అమౌంట్. నిజంగా కల్లుపుకి డబ్బుని వశం చేసుకోగలిగే శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల 5 లక్షలు తొందరగా మీ దగ్గరికి తీసుకురాగలిగే శక్తి ఈ కల్లుపుకుంది కాబట్టి ఉపయోగిస్తున్నాము. అలా చేసిన తర్వాత ఆ పేపర్ని మీ అరచేతిలో పెట్టుకొని నిజంగా ఒక శక్తివంతమైన ఒక బీజాక్షరం అండి, శ్రీం అనే బీజాక్షరం ఒక 5 నిమిషాల పాటు ఓం శ్రీం ఓం శ్రీం అనే బీజాక్షరాన్ని అనుకుంటూ ఆ పేపర్ని మీరు ఏం చేస్తారంటే రాత్రిపూట పడుకునే ముందు మీరు మీ దిండి కింద ఆ పేపర్ని పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అండి మనం ఎందుకు ఇలా చేస్తున్నాము, దిండి కింద ఎందుకు పెట్టుకోవాలి అని అంటే రాత్రిపూట మనం ఏదైతే కనుక అనుకుంటూ పడుకుంటామో అవి మన కలల్లో వస్తూ ఉంటాయి. కలగా వచ్చిందాక నేను ఒక సొంత ఇంటి గురించి అనుకున్నాను, లేదంటే కనుక ఏదైనా ఒక కళలు మనకి ఒక మూవీ చూసామనుకోండి, ఆ మూవీయే మనకి రాత్రి కళలో కూడా వచ్చిందాక నాకు అదే కనిపిస్తుందని అనుకుంటూ ఉంటాం కదా. అలాగా మనం కనుక ఈ పరిహారం నేను చేశాను, ఖచ్చితంగా ఆ డబ్బులు మీకు తిరిగి వచ్చినట్టు, కానీ ఈ మనీ కోసం నేను ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు, నా అప్పులన్నీ నేను తీర్చేసుకోవచ్చు, నా డబ్బులు నాకు వచ్చేస్తాయన్న థాట్ అనేది మనకి రిపీటెడ్గా అంటే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి తొందరగా చేరడానికి అవకాశం అనేది ఉంటుందండి. అందుకోసమే దిండి కింద పెట్టి పడుకోమని చెబుతున్నాము. ఈ కల్లుపు పేపర్ మీద వేయటం కానీ అలా అక్షరాలతో మనం రాయటం కానీ చేయడం అనేది, వైట్ కలర్ పేపర్ మీద చేయడం అనేది నిజంగా చాలా మంచి పరిహారం అండి. ఇలా మీరు ఏం చేయాలి అని అంటే 5 రోజుల పాటు అంటే ఈరోజు పెట్టి దిండి కింద పెట్టి పడుకుంటారు కదా మంగళవారం నాడు, మళ్ళీ బుధవారం నాడు అదే పేపర్ని తీసి మళ్ళీ కొంచెం రాత్రిపూట పడుకునే ముందు కొంచెం లైట్గా పొడి చేసి పెట్టుకున్నాం కదా కల్లుపుని, మళ్ళీ కూడా కొంచెం ఆ అక్షరాల మీద రాయండి. అంటే అక్షరాలు మొత్తం చెరిగిపోయేలాగా కాదు, కొంచెం ఊరికనే పైన చల్లినట్టయినా సరే రాయొచ్చు. అలా చల్లి మళ్ళీ కూడా ఆ పేపర్ని మడిచి ఆ దిండి కింద పెట్టుకోండి. ఒక 5 రోజుల పాటు కంటిన్యూస్గా ఇలా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు లేడీస్ అయితే కనుక పీరియడ్స్లో ఉన్నామక్క, నాన్ వెజ్ తినేసామా అని కూడా మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా బాగా పనిచేస్తుందండి. ఎలాంటి డబ్బులైనా సరే ఖచ్చితంగా మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇంకా 5 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత 6వ రోజు ఆ పేపర్ని తీసేసి మీరు మామూలుగా చించేసి డస్ట్బిన్లో పడేసేయచ్చు. చాలా మంచి పరిహారం అండి. 100కి 2000% రిజల్ట్ని ఇచ్చింది. ఎంతో మందికి చాలామంది ప్రాబ్లమ్స్ అనేది తీర్చిందండి. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకే అర్థమవుతుంది ఇందులో ఇంత శక్తి ఉందా అనేది. ఇంకా మళ్ళీ మంచి గోవిళ్ళ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.